ప్రభుత్వానికి అందరికీ నేను నమస్కారం చేసుకుంటున్నాను. మాది కృష్ణాపూడి అనే గ్రామము. మేము అక్కడ కూలి పని చేసుకుంటూ మా బిడ్డలు పెట్టుకుని బతుకుతున్నాము. మా బిడ్డకి ఇద్దరు బిడ్డలు అయితే అక్కడ మల్లికార్జున తలపల మల్లికార్జున ఆయన నేను పనికి వెళ్ళినప్పుడు వచ్చి మా అమ్మాయిని రేపు చేశాడు. మేము పై అధికారులకి తెలియపరిచాము. మమ్మల్ని ఏది కూడా మాకు ఏ సహాయము ఏది కూడా మాకు అసలుకి పని కాలేదు. అందుకని మేము అందరికి కూడా ఎట్లా తెలియపరిస్తే మాకు ఏదైనా ఒక న్యాయం వస్తుందని మేము ఇక్కడికి వచ్చాము. ప్రభుత్వానికి ఏదైనా న్యాయం చేయాలని మా బిడ్డ కొరకు న్యాయం కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. నా పేరు యశోద. మా బాబాయ్ కూతురు అమ్మాయికి జరిగిన అన్యాయం మేము మాట్లాడడానికి మీడియా వచ్చినాం. మేము ప్రభుత్వం వారికి కోరినాం. మేము అయినా మాకు ఏ పని కాలేదు. అందుకని మేము ముందుకు వచ్చినాం. ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం. ఇంతకీ మాకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకి జరగకూడదని అట్ట కిరాతకుడు ఇంకొక ఆడపిల్ల జోలికి పోకూడదని మేము మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరిగించమని కోరుచున్నాం ప్రభుత్వం వారిని. కృష్ణాపాడు గ్రామం పేరు. నమస్కారాలు. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు చౌటూరు సైనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం కృష్ణపాడు జలదంకి మండలం శ్రీ పొట్టి శ్రీరామం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక అమ్మాయిని తలపల మల్లికార్జున 30 సంవత్సరాలు పైగా ఉన్నాయి, పెళ్ళయి ఉంది, బిడ్డలు ఉన్నారు. అయినా కూడా క్రూరత్వం మానవత్వాన్ని మరిచి ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. అక్కడ వారు కన్న తండ్రి, కుటుంబ సభ్యులు వీరంతా స్థానిక పోలీస్ స్టేషన్కి సంఘటన జరిగిన సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందని, అక్కడ పోలీసు వారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాగితాలు కానీ, నిందితుడిని శిక్షించినట్టు కానీ, అరెస్టు చేసినట్టు కానీ బాధితులకు చూపించలేదని వారి కుటుంబ సభ్యులు పిఎన్ యానాది మహానాడు సభ్యుల్ని మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో గౌరవనీయులు ఎస్పీ అజితా వేజెండ్ల గారు వచ్చిన కాడి నుంచి నేరపూరితమైన నేరస్తులంతా కఠినంగా శిక్షించి నేరాలు లేకుండా జిల్లాలో చేయడం జరుగుతుంది. కానీ నేను ఈ మీడియా పరంగా వెల్లడిచ్చేది ఏమనగా, మారుమూల పల్లెటూరు గ్రామాలలో కొంతమంది అవినీతి పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అత్యాచారాలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళినప్పుడు అవి కేసులు కట్టకుండా ఒక మధ్యస్థాన స్థానిక పెద్ద మనుషులతో మధ్యస్థానం చేయడం వల్ల చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ విధంగా ఈదుకొక రౌడీలు తయారవుతున్నారని చెప్పి నేను ఈ మీడియా పరంగా చెప్పడం జరుగుతుంది. ఏమనగా, ఒక స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐకి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ఆ సరైన విచారణ ఉండదు. ఆ కంప్లైంట్ తీసి అక్కడ పెట్ట ఆ కంప్లైంట్ అనేది ఒక మర్యాద అనేది ఉండదు. ఏ చిన్న తప్పు జరిగినా చిన్న పల్లెటూరు గ్రామాలలో ఆ ఇచ్చిన రిసిప్ట్ మీద, అర్జీల మీద కానీ చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే మారుమూల పల్లెటూరు గ్రామాలలో కూడా ఇలాంటి నేరపూరితమైన నేరాలు జరగకుండా అరికట్టొచ్చని మేము పోలీస్ అధికారులను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వానికి కూడా ఇలాంటి చిన్న చిన్న నేరాలు పెద్ద పెద్ద నేరాలుగా పల్లెటూరుల్లో జరగడం చూస్తున్నాం.
పల్లెటూరులో కూడా ఇలాంటివి కూడా జరగకుండా ఉండాలంటే స్థానిక పోలీస్ అధికారులు ఆయా గ్రామాలలో ఆయా మండల ఎస్ఐలు ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామాలలో చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని, ఇచ్చిన అర్జీలపై చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా బాధితులు పిలువనంపించి పోలీస్ స్టేషన్లోనే పరిష్కారం చేస్తే ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా జరుగుతాయని మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తలపల మల్లికార్జున్ని ఎవరైతే ఈ అగంతకానికి పాల్పడ్డాడో తలపల మల్లికార్జున్ని కఠినంగా శిక్షించాలని మేము పిఎన్ జ్ఞానాది మహానాడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.